లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి 2 పేతురు 3వ అధ్యాయం 13-14 వచనాలు. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. ప్రియులారా, ప్రభు ఎంతో నెమ్మదిగా సమాధానంగా మనకిస్తున్న ఒక గొప్ప సూచన, గొప్ప వాగ్దానం మనం గమనించాలి. ఏమంటే, యేసు ప్రభు రక్తంతో విమోచింపబడిన మనము, యేసు ప్రభువు దగ్గర పాపాలు ఒప్పుకున్న మనము, అంగీకరించిన మనము, సంఘానికి అంటకట్టబడ్డ మనము ఏమిటి కోసం బతుకుతున్నాం ఈ లోకంలో అంటే క్రొత్త ఆకాశం కొరకు, క్రొత్త భూమి కొరకు. నిజమే, అది పరలోకం, కొత్త ప్రాంతం, అది దాని కొరకు. సరే, ఈ భూమి ఏం చేసింది, ఈ ఆకాశం ఏం చేసింది అని మనము ఆలోచన చేస్తే, ఈ భూమి ఏముంది, భూలోకం బలాత్కారంతో నిండి ఉంది అని ఆదికాండంలో ఉంది. భూమి మీద ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవబుడము, ఇవి తండ్రి అయిన పుట్టినవి కావు. మీరు పైనున్న వాటిని వెతుకుడి, మీరు భూ సంబంధమైన వాటిని వెతుకొద్దు అని చెప్తున్నాడు. అంటే ఈ భూమి ఆదికాండంలోనే శపించబడింది. అయితే ఏబేలు కయ్యను చేసిన పాపాన్ని బట్టి ఈ భూమి శపించబడింది. ఈ భూమి మీద ఏదైనా శాపగ్రస్తమైంది. సరే, ఆకాశం గురించి ఆలోచన చేస్తే, మీరు పోరాడినది ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో అన్నాడు. దురాత్మల సమూహము ఆకాశ మండలంలో ఉంది కాబట్టి ఆకాశం కూడా శపితమైందే. అందుకే ఈ పేతురు పత్రికల్ని అంటారు, మిక్కటమైన వేండ్రమతో పంచభూతములు లయమైపోతాయి అని రాయబడ్డది. ఈ ఆకాశములు భూములు రగులుకొని కాలిపోతాయి అని రాయబడ్డది. అయితే మనం ఏమంటే, కొత్త ఆకాశం కొత్త భూమి కొరకు, నీతి గల వాటి కొరకు, అందులో నీతి నివసించే దాని కొరకు మనం కనిపెట్టుకుంటున్నాము. అంటే ప్రియులారా, మీరు వీటి కొరకు కనిపెట్టువారు గనక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులు నిందారహితులుగా కనబడినట్లు జాగ్రత్త పడ. ఆయన దృష్టిలో, యేసు ప్రభు దృష్టిలో మనం ఎట్లా అంటే శాంతము గలవారై. ఈనాడు శాంతము అనే మాట అసలు కనబడతలేదు, నెమ్మది అనే మాట కనబడట్లేదు. శాంతము అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. అది శాంతం అంటే నెమ్మది, సమాధానము, ఇవన్నిటికంటే ఇంకా లోతుగా ఉంటే శాంతము గలవాడు. ఎవరన్నా కొట్లాడితే సమాధాన పరిస్తే ఆయన మంచి సమాధానం చెప్తాడు అంటాడు. ఆ కొట్లాటల దగ్గరికి పోడంటే ఆయన మంచి మనిషి అంటాడు. అసలు ఎంత కొట్లాట చేసినా పోనిపోడంటే ఆయన శాంతం గలవాడు అంటాడు. మనకుందా శాంతం? అసలు కొట్లాటలు కానికే, సంఘంలో గొడవలు కానికే మనమే ఉప్పేస్తున్నాం. కొన్ని పరిస్థితుల్లో మనమే దానికి కారకులం అవుతున్నాం. బహు జాగ్రత్త ప్రియమైన వాళ్ళారు. కొన్నిసార్లు దేవుడు మన మాటలను కూడా పరిగణలోకి తీసుకుంటే మనం ఒకనాడు లెక్కపోయి శాంతం. ఆయన దృష్టికి ఎట్లుండాలంటే నిష్కలంకులు, కలంకం లేకుండా ఉండాలి. మనం ఎట్లున్నామంటే కలతలు పెట్టేవారంగా, సంఘంలో కలహాలు పెట్టేవారంగా, పరిచర్యకు ఇబ్బంది పెట్టేవారంగా, దేవుని సంఘానికి వచ్చేటోళ్ళ గురించి మనమే లేనిపోని కలంకాలు చెప్పేవారంగా. ఆమె సొంటిది, ఆయన సొంటోడు, ఎన్నో చెప్తున్నాం, ఆ సేవకుడు సొంటోడు, ఆ సేవకుడు. నిజమే అయితే చెప్పడం తప్పేం లేదు, సరి చేయడానికి చెప్పాలి. వారిని బదలాం చేయడానికి, వారి పేరును అవమానపరచడానికి కాదు, వారి సరిగానికే చెప్పాలి. కానీ లేనిది ఉన్నట్టుగా చెప్తున్నామంటే మనము కలంకం బిట్టించేవారమై ఉంటున్నాం, నిందారహితులంగా కనబడినట్లు అంట. నింద లేకుండా ఉండడం అనేది ఈ దినంలో చాలా కష్టం. యేసు ప్రభుకి నిందలు పెట్టే పరిస్థితిలో ఈనాడు మనం బతుకుతున్నాం. ఈ భూమి మీద ఎవరున్నారు నింద లేకుండా? నిందారహితులుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మన జీవితాలు ఎట్లున్నాయి? నింద లేకుండా బతకడం అనేది చాలా కష్టమైన విషయం. అది యేసు ప్రభువులాగా ఉంటే తప్ప. యేసు ప్రభువును నిందించినారు. యేసు ప్రభు కంటే మంచిగా బతకడం కష్టమే. కానీ వాక్యానుసారంగా యేసు ప్రభులాగానన్నా మారు మనసు పొంది, అంటే రూపాంతరంలోనికి వచ్చి యేసు ప్రభులాగానన్నా బతకడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే ఇవి చేస్తేనే నీతి నివసించే ఆ కొత్త ఆకాశం, కొత్త భూమిని స్వతంత్రించుకున్న వారం అంటాం.
ఈ లోకమంతా కొట్టుకొని పోయేది, అది మాత్రమే శాశ్వతం, దాని కొరకు ఉందాం. దేవుడి మాటలు దీవించిన కాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మేము కొత్త ఆకాశం కొరకు, కొత్త భూమి కొరకు నీతిగా, నిందారహితంగా, నిష్కలంకులుగా, శాంతం గలవారంగా ఉండగలట కృపనీయండి. నీ ఆత్మ చేత బలపరచండి, వాక్యం చేత నడిపించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.